హాయ్ హలో నమస్తే అండి. దిస్ ఈస్ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు రెగ్యులర్ పార్టీ డైరీస్. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చేసి వైట్ సాస్ పాస్తా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను పెనే పాస్తా తీసుకున్నానండి. వైట్ సాస్ పాస్తాకి ఇదే బాగుంటుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, గార్లిక్, సాల్ట్, పెప్పర్, ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మైదా, బటర్, మోజరెల్లా చీజ్. స్టవ్ ముట్టించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. తర్వాత ఇందులో 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. ఎందుకంటే నేను 2 కప్స్ ఆఫ్ పెనీ తీసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువగానే వేసుకోవాలి. వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. సో ఫ్లేమ్ కొంచెం ఎక్కువ పెడుతున్నాను నేను. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేద్దాం. దీనివల్ల పాస్తా స్టిక్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వాటర్ బాయిలింగ్ పాయింట్ దాకా వచ్చేసింది కాబట్టి మనం పాస్తా యాడ్ చేసుకుంటున్నాం. కలుపుకుందాం. ఓన్లీ 70 to 80% వరకే కుక్ చేయాలి. ఇది కుక్ అవ్వడానికి ఒక 7 to 8 minutes పడుతుంది మనకి. ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాం. ఫ్లేమ్ని కొంచెం తగ్గిద్దాం. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం. దానికి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. గార్లిక్ యాడ్ చేద్దాం. ఫ్లేమ్ కొంచెం హైలోనే పెట్టుకోవాలి. అలాగే క్యాప్సికమ్, క్యారెట్ కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి పాస్తాని చెక్ చేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయింది. స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా హాట్ వాటర్ సపరేట్ చేయాలి, స్ట్రెయిన్ చేసుకోవాలి ఒక స్ట్రెయినర్తోని. తర్వాత వెంటనే ఇందులో కూల్ వాటర్ వేయాలి, లేదంటే ఆ హీట్కి ఇంకా స్టిక్కీ అయిపోతాయి. సో కూల్ వాటర్ వేయడం వల్ల ఈ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ పెప్పర్, ఫ్లేక్స్, నెక్స్ట్ ఆరిగానో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ అదే ప్యాన్ మళ్ళీ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వైట్ సాస్ కోసం రెడీ చేసుకుంటున్నాం. ఇందులో ఫస్ట్ బటర్ యాడ్ చేస్తున్నాను. ఈ బటర్ ఇలా మెల్ట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మిల్క్ యాడ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా ఇలా తిప్పుతూ ఫ్రై చేయాలి. ఇలా మిల్క్ వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే ముద్దలు కట్టేస్తుంది. చూసుకోండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా. మనం ఇది చెక్ చేసుకోవాలంటే ఒక చిన్న టిప్ ఇక్కడ. ఇలా తిప్పినప్పుడు ఇలా మనకి తెలిసిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇప్పుడు వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాం. తర్వాత పాస్తాని కూడా వేసుకుంటున్నా. ఇక్కడ మసాలాస్ అన్నీ కొంచెం పాస్తాకి పట్టేటట్టు ఉంచితే సరిపోతుంది, ఎక్కువ కుక్ చేయని అవసరం లేదు.
పాస్తాకి సరిపోయేటట్టు మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను. ఫస్ట్ కొంచెమే వేసాను. లైట్గా పెప్పర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో. ఈ స్టేజ్లో కొంచెం చీజ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం మీకు థిక్గా అనిపించినట్లయితే ఒక 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది అయిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం గార్నిషింగ్కి రెడ్ చిల్లీ పౌడర్. చూసారు కదా ఎంత సింపుల్గా వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయిందో. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.